ఉదయ్ కిరణ్ నేను ఇక్కడ యూసఫ్గూడలో సాయిరామ్ గార్డెన్స్లో ఉన్నప్పుడు రీసెంట్ పాస్ట్లో అంటే మనసంతా నువ్వు అయిపోయిన ఒక 10-15 సంవత్సరాలు 2014 ఆ టైంలో అది పెద్ద కమ్యూనిటీ 135 అపార్ట్మెంట్లో ఒక 6 టవర్లు ఉన్న పెద్ద కమ్యూనిటీ. అక్కడికి తను వస్తే దాదాపు 3000 మంది అతను వెనకాల పడ్డారు. అతను కలవాలి, ముట్టుకోవాలి, ఆటోగ్రాఫీలు కావాలి, ఫోటోలు కావాలని. అప్పటికి అతను కొంచెం డల్గా ఉన్నాడు. జై శ్రీరామ్ అని సినిమా పోయి చిన్న కైండ్ ఆఫ్ లోలో ఉన్నాడు, డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. గణేష్ ఫెస్టివల్లో ఆఖరి రోజున సింగర్ శ్రీకృష్ణ, గీతామాధురి గారు వాళ్ళతో పాటు ఉదయ్ కిరణ్ వాళ్ళదేమో మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టించి నేను మా అపార్ట్మెంట్లోనే విత్ ఇన్ ద కాంపౌండ్ ఉదయ్ కిరణ్ని సరదాగా చిన్నపిల్లలకి ప్రైజ్లు ఇద్దు కానీ కాసేపు వచ్చి వెళ్ళమని చెప్పి మా ఇంట్లో దాచి సడన్గా స్టేజ్ మీదకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కారు ఎక్కిస్తే అతని ఇంటి రోడ్డు వరకు వెంటపడ్డారండి. స్కూటీలు వేసుకుని నడుస్తూ పరిగెడుతూ. అతను మన ఇంటికి అప్పుడు 5 minutes అవే శ్రీనగర్ కాలనీ ఇంట్లో ఉండేవాడు. అతను ఫోన్ చేసి గంట సేపు అన్నగారు ఇదేంటిది ఈ జనరేషన్లో మనసంతా నువ్వే అప్పుడు ఇలా పడ్డారంటే ఓకే, 15-16 ఏళ్ళ పిల్లలు ఏంటండి అంత క్రేజు అన్నాడు. నువ్వు నీ సినిమాల హిట్ ఫెయిల్యూర్ని బట్టి నిన్ను నువ్వు అసెస్ చేసుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఆడియన్స్లో ఉన్నావు, ఇండస్ట్రీలో ఎట్లా ఉన్నావు అన్నది నీ చాయిస్. వాళ్ళు నిన్ను ఏ కథలో యాక్సెప్ట్ చేస్తారన్నది నువ్వు చేసుకుంటూ వెళ్తే కానీ ఎవరికీ తెలీదు. కానీ నువ్వు వాళ్ళ మనసులో ఉన్నావు. నువ్వు నీ నుంచి వాళ్ళు అనుకున్న రైట్ కంటెంట్ వచ్చినప్పుడు అది టికెట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో నువ్వు ఇండస్ట్రీ మ్యాథమెటిక్స్ని నీ పర్సనల్ లైఫ్కి అప్లై చేయక ఎప్పుడు అనేవాడిని. సో ఇది డిఫరెంట్, నీ బేస్ ఇదే నువ్వు ఫాలో చేయాలి. నువ్వు వస్తే ఎవడు పట్టించుకోకపోతే డిప్రెషన్కి గురవ్వాలి. ఇంత వెంట పడుతుంటే నీకు ఎందుకు వేయాలో అనేవాడిని.